హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు సింహాచలంకి వెళ్ళొచ్చిన వీడియో పార్ట్ 1 పార్ట్ 2 చూసేసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. ఈ వీడియో వచ్చేసి మనం సింహాచలం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మనం ఇంటి దగ్గర ఏం వంట చేస్తామో అదైతే చూపించేస్తాం. కాకపోతే అంతకన్నా ముందు మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ అయితే వంకాయలన్నీ నీట్గా స్లైసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అలా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్లోకి పెరుగు, ఉప్పు, కారం వేసుకొని బాగా మసాలా అంతా వంకాయలకి బాగా పట్టించాలి. మీకు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కూడా వేసుకోండి. అది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు తర్వాత మనం ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్లైస్ తీసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవండి. చూసుకోండి, పెనం అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లేకపోతే వంకాయలన్నీ మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా ఒకటి తర్వాత ఒక్కొక్కటి వేసుకోండి. మసాలా అంతా మంచిగా పట్టించి ఇవంతా మనకి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, పెనంకి ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకోండి. మీకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసి పెట్టుకోవచ్చు. ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్ అలాగైనా పెట్టుకోవచ్చు. సో ఇవి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ లాస్ట్కి మన బ్రింజాల్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా వీడియోస్